అంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి చదవాలిరా 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 ఇంటి ఆటంకాలు చదవాలిరా ఇంటి ఆటంకాలు చదువు లేకపోతే అన్న బతుకు పెద్ద సున్నా అందరికో చదువు నేర్పి జ్ఞానమునిచ్చి అందరికో విద్య నేర్పి జ్ఞానమునిచ్చి స్కూలు సుందరమైన తరగతి గదులు సుందరమైన తరగతి గదులు ఎంతో పెద్ద గ్రౌండ్ సుందరమైన తరగతి గదులు ఎంతో పెద్ద గ్రౌండ్ ఈ స్కూలు సొంతమే జిల్లాలో పేరెన్నిక కన్న స్కూలు జిల్లాలో పేరెన్నిక కన్న స్కూలు పేదలందరిలో తన అప్పున చేసి విద్య నేర్పిన స్కూలు బిఎస్ఆర్పి హై స్కూలు అందరికీ విద్య నేర్పి జ్ఞానమునిచ్చి దిద్దిన స్కూలు బిఎస్ఆర్పి హై స్కూలు మహారాష్ట్రపి హై స్కూలు మరువలేము ఈ స్కూలుని మరువలేము ఈ స్కూలుని మరపురాలు ఈ స్కూలు మరువలేము ఈ స్కూలుని మరపురాలు ఈ స్కూలు మరువలేము అందరినీ విద్య నేర్పిన గురువులను ఎందరికో విద్య నేర్పి జ్ఞానమునిచ్చి దిద్దిన స్కూలు బిఎస్ఆర్పి హై స్కూలు మహారాష్ట్రపి హై స్కూలు అందమే ఆనందం
మొమెంటో ప్రధానంలో మొట్టమొదటిగా మన నరసింహరావు సార్ గారిని మన పూర్వ విద్యార్థులను ఆహ్వానించేందుకుగా రావాలని కోరుతున్నాం. ఇప్పుడు నేను మీ మిత్రుడిని ప్రభాకర్ రెడ్డి వినపడతారు. నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, బెంగళూరులో ఉంటాను. నేను 1999 మన జయశ్రీని మన జయమ్మ గురించి ఒక ఏం చేస్తున్నారు? నా పేరు జయశ్రీ, నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ జయశ్రీ. మొమెంటో ప్రధానోత్సవం చేస్తున్నారు. హలో, నా పేరు నాగసేనయ్య. ప్రస్తుతానికి ఆమంత్రాల దగ్గర అబ్బాయి వృత్తి వ్యవసాయం. ఓకే, థ్యాంక్ యూ సేనయ్య. హలో, నా పేరు మల్లికార్జున. నేను వచ్చి మల్లికార్జున ఇంజనీరింగ్ కోర్సు నా ఊరు. నేను ఉండేది నెల్లూరు. థ్యాంక్ యూ మల్లికార్జున. Satish, I'm working in IT company, working in Dubai, taking care of some other currently I'm working. మనకి నెక్స్ట్ మన పూర్వ విద్యార్థులకు మన రత్నమ్మ మేడం గారిస్తే నా పేరు సూపూరు శ్రీనివాసులు. మా ఊరు తాడిపర్తి విలేజ్. నేను చేసే పని వృత్తి ఫార్మా కంపెనీ వెంకటనారాయణ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, చంద్రపడియ, పుత్తూరు మండలం. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కన్యాకుమారి పాట డ్యాన్స్ చేసింది, చాలా అద్భుతంగా పాడింది. కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అనంతసేనయ్య. మా కోసం మన మాల్యాద్రి ఈ ప్రోగ్రాం కోసము యాక్చువల్గా మేము వచ్చేదాన్ని చూసి ఈ ప్రోగ్రామ్ కూడా, అంటే నేను సతీష్ కొంతమంది దూరం ఉంటే చూసి ఈ ప్రోగ్రామ్ డేట్ ముఖ్యంగా గురువులందరికీ పేరు పేరున మీరు ఎప్పుడైనా 25 క్యారెట్ చూసారు? ఎక్కడైనా 24 క్యారెట్స్ చూసుంటారు. 25 క్యారెట్స్ చూసారు ఎవరైనా? 25 క్యారెట్ గోల్డ్ వీళ్ళందరూ ఈ మన ఫ్యాకల్టీ మొత్తం. మనం వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు, చిన్నపిల్లలు అందరూ నిక్కర్లు వేసుకొని గౌన్లు వేసుకొని
వచ్చినప్పుడు వాళ్ళంత దగ్గరికి తీసి మనకి చదువు దాంతో సంస్కారంతో నేర్పినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లానే మీకు అందరికి చాలామందికి తెలియకపోవచ్చు, ఏవిఎంఎల్ నరసింహారావు గారని మన సొసైటీ మెంబర్స్, ఆయన ఇప్పుడు లేరనేది తెలిసింది. నేను మా స్కూల్లో చదివిన తర్వాత ఇక్కడికి 9th to 10th నన్ను 9th ఇక్కడ మా వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు. మా ఏరియాలో ఏంటంటే చెప్పిన మాట వినకపోయినా లేకపోతే ఈ ఏదన్నా కొంచెం అల్లరి చిల్లరగా జరుగుతుంటే తీసుకొచ్చి మహమ్మదాపురం స్కూల్లో వేస్తారు. మాది ఆత్మకూరు వింజమూరు మధ్యలో ఒక విలేజ్ మాది రాజుగోలని తీసుకొచ్చి ఇక్కడ వేసేవారు. మా మేనమామ ఇక్కడే చదివారు. మా ఏరియాలో 1960s కూడా చదివిన వాళ్ళు ఉన్నారు ఈ స్కూల్లో. నాకు ఈ ఊరి మీద కోపం ఏంటంటే 2 విషయాలు, దయచేసి ఏమనుకోకపోతే ఒక నిమిషం మాట్లాడతాను. ఈ ఊరి మీద కోపం ఉంది, అట్లానే మంచి అభిప్రాయం ఉంది. కోపం ఏంటంటే వీళ్ళకి 10 అడుగులు దొరికితే నీళ్ళు వస్తాయి, మాకు 300 అడుగులు దొరికిన నీళ్ళు రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా మీకు తెలుసు కదా, పచ్చంగా ఉంటాయి పొలాలు. ఇది ఒక ఇట్స్ లైక్ మోర్ లైక్ గోదావరి డిస్ట్రిక్ట్ లాగా ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే డెఫినెట్గా చాలా స్కూల్లో చదివినా కానీ, నేను ఆత్మకూరులో చదివాను, నిమ్మూరులో చదివాను, గోపగుంటూరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చదివాను. దాని తర్వాత ఇక్కడ చదివాను, మళ్ళీ హైదరాబాద్లో చదివాను. ఎన్ని చదివినా కానీ నాకు స్కూల్ జీవితం అంటే గుర్తొచ్చేది ఓన్లీ మహమ్మదాపురమే. నాకు మిగతా ఏది కూడా గుర్తురాదు. అంటే ఈ పరిస్థితులు ఇక్కడికి రావాలి, ప్రతి ఒక్కరిని చూడాలి, క్లాసెస్ తీసుకోవాలని చెప్పి అంత దూరం నుంచి రావాల్సి వచ్చింది. అందుకని వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏవిఎంఎల్ నరసింహారావు గారి గురించి ఒక్క నిమిషం. నేను 9th క్లాస్లో ఇక్కడ నాకు హాస్టల్ సీట్ లేదు, నేను ఇంకా వెళ్ళిపోతానని మా మదర్ వచ్చారు. మేము ఏదో గొడవ పడతా బ్యాగ్ దొరుకుతుంది బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్తే ఇంకా 9th అయిపోయిన తర్వాత ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో నేను ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుస్తుంటాయి కదా ఇక్కడ ఏమి ఎంజాయ్మెంట్లు ఉండవు. ఆత్మకూరు ఇంజమూరు అయితే బాగుంటుందని చెప్పి ఏదో గొడవ చేసి మేము బ్యాగ్ దొరుకుతుంది బస్ స్టాండ్కి వెళ్తే నరసింహారావు గారు ఆయన నడుచుకుంటా వెళ్తున్నారు. ఆయన హౌస్ వచ్చేసి అక్కడ సర్కార్ తోట ఏదంటారు ఉండేవాళ్ళు. ఆయన నడుచుకుంటూ వెళ్తా ఏం జరిగింది ఏంటంటే ఇట్లా ఇది అని అంటే హాస్టల్ సీట్ లేదు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇబ్బందిగా ఉందంటే లేదు మా ఇంటికి వచ్చేసి 10th మొత్తం నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో మాకు ఒక రూమ్ ఇచ్చి నేను ఇంకొక అబ్బాయి వెంకటేశ్వరు, ఇంకొక మా జూనియర్ ఒక అబ్బాయి రమణయ్య అని చెప్పి ఉండేవారు. ఆయన దగ్గరే ఇంగ్లీష్ మ్యాథ్స్ 2 చెప్పేవారు. ఆయన చాలామంది ట్యూషన్కి వచ్చేవారు. ఆ విధంగా చేసాం. అందుకని ఒక్కసారి ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. నెక్స్ట్ అంబటి ఓకే మేడం. నా పేరు కళ్యాణి, నా వృత్తి ఉపాధ్యాయులు. మేడం అందరికీ నమస్కారం. నా పేరు ఎంశేషమ్మ, నేను హౌస్ వైఫ్, నేను నెల్లూరు. నెక్స్ట్ మూమెంట్లో ప్రధానమంత్రి తిరుపాలని సార్ గారిని వేదిక నుండి సదౌగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తిరుపాలని సార్. నా పేరు డాక్టర్ వెంకటేశ్వరమ్మ, నేను నెల్లూరు. ఎం చిన్నపయ్య. నెక్స్ట్ ఎస్కే బాబు. లేడా సార్ పి శ్రీనివాసులు అమెరికా. మన పి శ్రీనివాసులు అమెరికాకి మన తిరుపతి సార్ గారి మొమెంటో ప్రధానోత్సవం. ఏ రోణి కృష్ణ. శ్రీనివాసులు
ఇక్కడ మన పల్ల నాతోటి నా స్నేహితులకు మా గురువు గారికి అందరికీ నా నమస్కారం. నేను ప్రస్తుతం అసనాపురం గ్రామంలో అమ్మ చపాతీ సెంటర్ అని చపాతీ పని పెట్టుకుంటున్నాను. నాది కింద నాస్తా పని అసనాపురం గ్రామం. రేపు ఎప్పుడైనా అసనాపురం పోతే అతని యొక్క హోటల్కి పోయి అందరం తినాలని కోరుకుంటున్నాము. ఎన్ నరసింహులు, కే వెంకయ్య, మన కే ఓకే. మిత్రులందరికీ నమస్కారం. వచ్చిన గురువులకు అందరూ కూడా శుభాకాంక్షలు. నా పేరు డి. ఏడుగోలు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ తాడిపత్రిలో పనిచేస్తున్నాను. మా స్వగ్రామం తాడిపత్రి. థ్యాంక్ యూ. కే సురేంద్ర, కే సురేంద్ర. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కుప్పల వెంకయ్య. నేను ఇక్కడ చదివింది 9th to 10th వరకు అంతే. అందువల్ల మా మిత్రులకి ఎక్కువ ఐడెంటిటీ లేదు. కానీ నాకు ఎంతో మంది మిత్రులు చిక్కినారు. నన్ను ముఖ్యంగా గమనించిన నా గంగా సేనయ్య గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మన మాస్టర్లందరికీ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను లైఫ్లో మీరు చెప్పిన పాటలు జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. నేను ఐసిఐసి బ్యాంక్లో ఎంప్లాయీగా బెంగళూరు పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ. ఇంతమంది నాకు స్నేహితులు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకయ్య, థ్యాంక్ యూ. అందరూ మొమెంటో తీసుకున్న తర్వాత ఇక్కడ వేసి ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందువల్లంటే లాస్ట్ లో మనకి మన గురువులసే మనందరం కలిసి మన గురువులు ప్లస్ విద్యార్థులు అందరూ కలిసి మౌనాపూర్ గ్రామంలో ఉంటున్నాను. ఎంతో బిజీ చేస్తున్నాను. వి రమణయ్య, బొమ్మన రమణయ్య, మన చిట్టుబాబుని తప్పకుండా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ చదువుకున్న విద్యార్థులకు అందరూ కలిసి అన్ని విషయాల్లో ఇప్పటివరకు సాధించినటువంటి పాత విద్యార్థులకు మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. మొదటిగా ప్రధాన ఉపాధ్యాయులు ఆనాడు మనకు ఎంతో మంది వచ్చారు. వారి ఈరోజు మన మధ్యలో ఒకరు కూడా లేరు. ఎవరు మాట్లాడుతూ మొదటిగా అమరబాబు గారు సౌండ్ తగ్గిస్తే చాలా మంచిది. ఆయనకి ఆ కార్యక్రమం ఇస్తే సౌండ్ మనకు వెనకలు ఇంకా బాగా ముందు ఎన్నో విషయాల్లో అందరం కలిసి ఒకటి మొదలూరులోను ఒక నెల్లూరులోను రకరకాల కార్యక్రమాల్లోనూ అందరం కలిసి చిన్నగా పెద్దగా చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగబడుతుంది. దానికి సహకరించినటువంటి పల్లాల శ్రీనివాసులు, మన ఎస్పీఎల్ సేనయ్య, మన కృషి చాలా మంది వాళ్ళ గ్యాదరింగ్ విషయంలో కానీ మొదటి నుంచి ఇప్పుడు దాకా శ్రమ పడే విషయంలో అందరం కలిసి ముందుకెళ్ళాం. అదే ఈ యొక్క ఫలితము. ఇక్కడ ఒకే వేదిక మీద రకరకాలుగా ఉన్నట్టు మనందరమే చాలా రకరకాల జిల్లాలో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు, ఇతర కంట్రీస్లో కూడా సోరం మేడాది గారు ఉన్నారు. అయినా కూడా ఈ రోజు కార్యక్రమం గౌరవించి ప్రతి ఒక్కరూ మన ఉపాధ్యాయులను సన్మానించే విషయంలో మన ఏర్పాటు వాళ్ళని తరలించిన దానికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇంతటితో ఆగలేదు. ఇది ఆరంభం. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించాలా, మన జీవితంలో వెలుగుగా ఉండాలా, మన యొక్క ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పనులు చేస్తున్నారో, ఇంకా ఏంటో నిమగ్నమైనారో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని ఒకరు సత్కరించుకునేది కార్యక్రమం. ఇంతటితో ఆగలేదు కనుక అందరూ ఏం చేయాలంటే సత్కారం. ఇది చాలా అద్భుతమైన కనుక ఇంత ఆకుండా ఈ
యొక్క కలయిక ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా కలిసి ఎన్నో విజయాలు సాధించాలని ఈ వేదిక ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులకి నా తోటి విద్యార్థులు కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ మొట్టమొదటిగా మా చదువు చెప్పి వాళ్ళ పరిధిలో జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. నాతోటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం మొదటిసారి మొదటి డేట్న మన సతీష్ గారు, మన సతీష్, మన మాల్యాద్రి కొన్ని కారణాల వల్ల రాలేని పక్షంలో ఈ కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. ఈసారైనా తప్పనిసరిగా వాళ్ళు మన కోసం అంత దూరం నుంచి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇతర పేరు ప్రస్తావించవలసి వచ్చిందంటే చాలా అందులో మన ఒక బస్సు ఎక్కుతానో ఒక ట్రైన్ ఎక్కుతానో మన నెల్లూరు వచ్చే సందర్భం కాదనమాట. మొత్తం మీద ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి కూడా వారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు బొమ్మల అశోక్ ఈ కార్యక్రమాన్ని కూడా మనకు కొంత చాలా వరకు భోజనాల ఏర్పాట్లు కానీ చేసినటువంటి వారికి కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎక్కడ వర్షమైనా కూడా వర్షం అనేది లెక్క చేయకుండా ఎక్కడో 32.5 సంవత్సరం తర్వాత ఈరోజు ఇక్కడ కలిసిన సందర్భంగా ఈ 1890 కలిసి కలిసిన సందర్భంగా వర్షం అనేది కూడా లెక్క చేయకుండా అందరూ వచ్చినటువంటి మహిళా మండలకు కానీ మనతోటి మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక విషయం ఏంటంటే నేను 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఇక్కడ చదివాను. 3 సంవత్సరాల్లో మొత్తం మీద మమ్మల్ని బాగా తిట్టిన వాళ్ళు కానీ కొట్టిన వాళ్ళు కానీ మా రత్నం మేడం గారే పేపర్లు చేస్తారన్నమాట. చాగన శ్రీనివాసులు 25కి 24, మళ్ళా అన్నం సేనయ్య 20కి 20 ఇట్లా చెప్పుకుంటూ వచ్చేది. మళ్ళా బొమ్మల రమణయ్య ఏమయ్యా 25కి 20 15 మేడం నేను వస్తా ఎవరో చెప్పేవాళ్ళు అనమాట. తిట్టించేదానికి ఉంటారు కదా మన మిత్రులు. మేడం వీళ్ళందరూ సినిమా చూసుకొని వచ్చారు మేడం. ఏమయ్యా మీ అమ్మా నాన్నలు తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి మీరు డబ్బులు సంపాదించి మీరు చదువుకుంటున్నా నాయనలారా మీకు ఇక్కడ పంపిస్తే మేము బడుల దగ్గరికి పోతాము, మేము చదువుకోమని చెప్పి మీరు సరిగా చదవకుండా హాస్టల్కి వచ్చిన తర్వాత తినేది తిరిగేది అని బాగా మందులు ఇచ్చేవాళ్ళు. అయినా కూడా ఒక విషయం ఏంటంటే ఇక్కడ గురువులు ఉన్నారని నేను చెప్పడం లేదు. వాస్తవంగా ఏంటంటే ఈరోజు ఇప్పుడు చదివే పిల్లలకి మనం చదువుకున్న మన జ్ఞానానికి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లోకజ్ఞానం కానీ ఈ 3 విషయాల్లో మనం 90% వాళ్ళకన్నా అదనంగానే మనం ఉన్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన పిల్లలందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్స్లో చదివించే పేరెంట్స్ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్లో చదివించే పేరెంట్స్ సరే 50% కావచ్చు, 60% కనీసం 40% చదివించే పేరెంట్స్ ఉన్నారు, లేదా 30% చదివించే పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అడగండి, తెలుగులో సందులు సమాసాలు కానీ హిందీలో అక్షరాలు కానీ అలాంటివి సరిగా రావడం లేదనమాట. అందుకని అప్పటి గురువుల యొక్క మనకు అందించినటువంటి జ్ఞానం ఈ రోజుకి కూడా వారి శిరస్సును నమస్కరిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ ఈ గ్రూప్ల నుంచి మాత్రం మన ఐడియల్ మాత్రం ఎవరు కమిట్ కావద్దు, అందరూ ఉండండి, సలహాలు ఇస్తూ ఉండండి. మనం ఇంకా అంతకన్నా కూడా మంచి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో కూడా మనం కంటిన్యూ అవుదాము. అందరికీ కృతజ్ఞతలు. నోపతి శ్రీనివాసులు, నేను పోయి పని చేస్తాను. నెల్లూరులో బీవీ నగర్లో ఉంటాను.
ఎం హరిబాబుకి మన వేణు సార్సే మొమెంటో డిస్ట్రిబ్యూషన్. నా పేరు దుర్గా పద్మ, డాక్టర్ బ్రహ్మగిరి. ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్నాను. డాక్టర్ భాస్కర్ రెడ్డి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను స్టాఫ్ నర్స్గా. ఏవైనా హెల్ప్ కావాలంటే రండి. जी अली जी अली की మన వేణు సార్ కలిసి మొమెంటో ప్రధానమంత్రులు వరకోటి వెంకటేశ్వరు కే వెంకటేశ్వరు కే తిరుపతి వెంకటేశ్వరరావు కావాలి ఉండేది కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను తల్లి ఇక్కడ చదవలేదు, 9 సంవత్సరాలు చదివాను. నన్ను ముందు పెట్టిన మా ఫ్రెండ్స్ అంతా నేను ఇది చేస్తున్నాను కాబట్టి వ్యవహారం చూస్తుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర. సుబ్బారావు పి సుబ్బారావు వందం సేనయ్య. నా పేరు సుబ్బారావు. నేను కనపర్తి కాలేజ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివాను. మన తెలుగు సబ్జెక్ట్లో 7th క్లాస్ ట్యూషన్కి వెళ్ళాము. రత్నం మేడం దగ్గర కూడా ట్యూషన్కి వెళ్ళాము. ఇక్కడ చాలా అనుభవాలు, చాలా జ్ఞాపకాలు. మాకు ఈరోజు ఎందుకు పరికరం అనుకున్నా మేము మా కాళ్ళ మీద నిలబడ్డామంటే ఇది ఖచ్చితంగా మా గురువులు పెట్టిన అక్షర భిక్ష అని నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రూపు ఇక్కడ చాలా బ్యాచెస్ ఇలా జరుపుకుంటుంటాయి. కానీ రాబోయే రోజుల్లో మన 89-90 బ్యాచ్ అయితే ఒక ప్రత్యేకతను నెంబర్ 1 స్థానాన్ని మనం చేరుకోవాలని ఆశిస్తున్నాము. మంచి మంచి కార్యక్రమాలు అంటే మనకి భవిష్యత్తునిచ్చినటువంటి ఈ స్కూల్కి మనం ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి మనము కొంత రుణమైన తీర్చుకోగల అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది మిత్రులు అండర్ గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ ఫంక్షన్కి చేసిన ప్రతి ఒక్క వ్యక్తులకి, మా గురువులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం వి సేనకి వేణు సార్ గారు. నెక్స్ట్ ఎస్కే అబ్దుల్ రహమాన్. ఎస్కే అబ్దుల్ రహమాన్. ఎస్కే అబ్దుల్ రహమాన్. నెక్స్ట్ ఎం మల్లనాయుడు. హలో, మాది ఎండపంట గ్రామం. నేను వ్యవసాయం చేస్తూ ఇంజనీర్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ మన వ్యవసాయం.
నెక్స్ట్ మొమెంటో ప్రధానోత్సవం కోసం మన పిక్చర్ సార్ డ్రాయింగ్ సార్ గారిని కృష్ణయ్య నా పేరు శ్రీనివాసులు వడ్లపూడి, మాది బత్తలపల్లి. నేను ప్రస్తుతం చెన్నైలో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను విజయ హాస్పిటల్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసినా నేనైనా హెల్ప్ చేస్తాను. ఈ స్కూల్తో నాకు అనుభవం ఎట్లా అంటే నేను 6th నుంచి 10th వరకు చదివాను. ఇక్కడే రిలేటివ్స్ ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్, బంధువులు, ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు. నా తెలుగు సరిగ్గా రాసేది రాదండి నాకు. ఇంగ్లీషు చదవమంటే మా తెలుగు సార్ పెట్టాను ట్యూషన్కి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్ చదవమన్నారు. ఆ లెటర్ని నేనేం చేశానంటే పలకకుండా ఏబి లేదంటే ఏసిడి ఒక పదాన్ని అక్కడ చదివానండి. నేను చదువు చెప్పకపోరాను పోయి వేరే ఇంకేం చేశానండి, గురువు గారు ఎట్లా చెప్తే అట్లా నానాది మాత్రం మనసులో పెట్టుకున్నానండి. ఇప్పుడు నా పిల్లల్ని ఇంజనీరింగ్ ఐటీలో చెప్పించానండి చెన్నై. గర్వంగా ఉంది నాకు, అది మనసులో ఉంది. ఎందుకంటే మా గురువు గారు ఆ రోజు అది చెప్పకుండా ఉంటే మాత్రం నాకు అట్లాగే పోయి ఉండేది. చాలా ధన్యవాదాలు సార్, తెలుగు సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఎప్పుడన్నా మేము అందరూ ఎప్పుడన్నా విజయ హాస్పిటల్ రావాలంటే మేము కలుస్తాం సార్ తప్పకుండా. గురువులందరికీ నమస్కారం, స్నేహితులందరికీ అభినందనలు. నా పేరు మొదటి కృష్ణయ్య, నేను బ్యాంకులో అపోలో హాస్పిటల్లో పనిచేస్తాను. పెంచల డ్రాయింగ్ సహకరించే మూమెంట్ ప్రధానోత్సవం. నెక్స్ట్ జీ పెంచలమ్మ. నేను హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తున్నాను. మేము నెల్లూరులో ఉంటాము. ముందుగా మన గురువులందరికీ నమస్కారాలు, పాదాభివందనాలు. అలాగే మా తోటి విద్యార్థులందరూ కూడా కలవడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కామేశ్వరమ్మ, థ్యాంక్ యూ. మన జీ పెంచలమ్మకు మన పెంచలేసారి గారి మూమెంట్ ప్రధానోత్సవం. పెంచలమ్మ, నేను కోవూరు మాది. నేను ఏఎన్ఎంగా ఎంఎంటీఎస్సీలో పనిచేస్తున్నాను. నా తోటి విద్యార్థులందరికీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మీరు బాగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది. టీచర్స్ అందరికీ నమస్కారాలు. ప్రధానోత్సవం. ఎంబి అస్లాం. ఎంబి అస్లాం. గౌరవనీయ ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ మన నమస్కారములు. మన మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇంతవరకు మన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మన వెనక ఎంతో మంది కృషి చేస్తేనే ఇంతవరకు మనం వచ్చాము. ఒక్కరి వల్లే కాలేదు. అందరూ మన ఎస్పీఎల్ని మనం సగౌరవంగా మనం ముందు ఫస్ట్ వచ్చినటువంటి ఎస్పీఎల్ కానీ చాలా చాలా మనం ఏ విధంగా తెలుసుకున్నా కూడా కృతజ్ఞతలు తీరవు. అతను యొక్క మొదటి ఎస్పీఎల్ని ఆ విధంగా ఫస్ట్ వేసినాడు. దాని తర్వాత దానికి నీళ్లు కానీ అన్నీ వేసిన వాళ్ళు మన మిత్రుడు అమెరికా శ్రీను కానీ, చార్మన్ శ్రీను కానీ, అమర్ బాబు కానీ, పేరు పేరున ఇంకా ప్రభాకర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చాలా సుబ్బారావు కానీ, ఎవరి పేరు మన సతీష్ కాకుమూడి, మళ్ళీ అందరూ కూడా చాలా కృషి చేసినందువల్లే మనకి వరకు మన ఉపాధ్యాయులు అందరినీ మనం కలవగలిగినాము. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మా టీచర్ అమ్మ నన్ను యాక్చువల్లీ నేను ఎవరని నాకే తెలియదు, కానీ నేను మా మేడం గారు చెప్తే మా మేడం గారు నా పేరు ఎక్కడ చేసినారు. అందుకు నాకు చాలా కృతజ్ఞతలు మేడం గారికి, రసం మేడం గారికి. ఓకే, థ్యాంక్స్ అందరికీ. నేను ఉండేది ఇప్పుడు బెంగళూరు, కంప్యూటర్ హార్డ్వేర్లో ఉన్నాను. మీకు ఎవరైనా సరే కంప్యూటర్ కావాలంటే డెల్, లెనోవో, హెచ్పీ ఏదైనా సరే మీకు కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.
మల్లికార్జున, మా స్వగ్రామం నేను ఎస్జిటిగా పెరమన అంజనవాడలో వర్క్ చేస్తున్నాను. నేను ఈ స్కూల్లోనే 6 నుంచి 10 దాకా, 1 నుంచి 5 దాకా ప్రైమరీ స్కూల్లో చదివాను. మాకు చదువు చెప్పిన గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మా తోటి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాం. పోటీ కూడా మనం మల్లికార్జున మనం చాలా గర్వపడాలి. ఎం రఘురామయ్య. నా పేరు త్యాగం శ్రీనివాసులు. నేను ప్రస్తుతం కోరుకున్నాను నవరేశ్వరి మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నాను. మాకు ఈ స్థాయి ఇచ్చిన రత్నమ్మ మేడం వాళ్ళు బాగా చదివి చెప్పడం వల్ల మాకు విధంగా ఈ స్థాయి ఉన్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎస్పీ వెంకటశైలయ్య, పల్లవసింహ, చిట్టుబాబు, తిరుమూర్తి లాంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే జరిగేది వాళ్ళు. వాళ్ళతో పాటు చాలా మిత్రులు కూడా సహాయం చేసే వాళ్ళు కూడా నేను థ్యాంక్స్. త్యాగం శ్రీనివాసులు గారు మన గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇదే విధంగా ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. మన ఎం రఘురామయ్యకి మన పక్కనాడు సార్ మూమెంట్ ప్రధానోత్సవం. నెక్స్ట్ డి రమేష్. నా పేరు రఘురామయ్య. నేను ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నెల్లూరులో ఫ్యామిలీ ఉంటున్నాను. అమర్బాబు. నా పేరు డాక్టర్ పి అమర్బాబు. నేను ప్రజెంట్ ఎన్బిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యానగర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నాది ఇక్కడ ఈ స్కూల్ అయిపోయిన తర్వాత చాలా మలుపులు తిరిగి అంటే ఒక తుఫాను వస్తే ఏ విధంగా కొట్టుకోమద్దో ఆ విధంగా కొట్టుకోపోయి సీట్ ఎంట్రన్స్ రాసి 254 ర్యాంక్ తెచ్చుకున్నాను. తర్వాత డిప్లొమా చేసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి 154 ర్యాంక్ తెచ్చుకున్నాను. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చేసినాను. ఆ తర్వాత ఎంటెక్ జేఎన్‌యు హైదరాబాద్లో చేసినాను. అదేవిధంగా 2019లో పిహెచ్డి ప్రధానోత్సవం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువగా మనకు గుర్తులేదు ఏంటంటే మన నరసింహ సార్ దాదాపు స్కూల్లో 60% విద్యార్థులు నరసింహరావు సార్ ఇంటికి మన నరసింహరావు సార్ ఐదుంటికి ట్యూషన్ పోయేవాళ్ళము. అక్కడే దుఃఖపడుతూ ఉంటున్నాడు. 7వ తరగతి మన సార్ కాడ చాలా నేర్చుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. రత్నం మేడం కూడా థ్యాంక్ యూ మేడం. నాకు ఇటీవల ఆరోగ్యం సరిగాక పెరాలసిస్ వచ్చిన వల్ల ఎక్కడ నాకు ఉత్సాహంగా ఉంది. నేను అందరి ముందు ఆస్వాదించాల్సిన నా పేరు గోవాల వెంకటేశ్వర రెడ్డి, ఏదురుపల్లి గ్రామము. నేను సివిల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. అగ్రికల్చర్ ఫార్మర్. సార్ థ్యాంక్ యూ సార్. 89-90 బ్యాచ్ టీమ్ ఆఫ్ ఆర్గనైజర్స్కి మరియు ఈ వచ్చినటువంటి బ్యాచ్ మా వచ్చినటువంటి ఆహ్వానించినటువంటి మేమందరం రిటైర్డ్ పర్సన్స్ తరఫున మీకు కంగ్రాట్స్ చెప్తున్నాము. అదేవిధంగా 3 chairs to 89-90 బ్యాచ్ హిప్పి పంట గురేయాలంటే 3 times చెప్పండి పెద్దగా. అలాగే 89-90 బ్యాచ్ 3 chairs to హిప్పి గురే హిప్పి హిప్పి.
మాస్టర్ అయితే సెక్రటరీ సార్ రాలేదు కానీ ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం చెప్తున్నాను. దండంగా నట్లాడి దిగులు పోకాలు మధ్య కాల్చిన వాళ్ళకి అర్థం లేదు. దండాడాల్చినటువంటి దేవుడికి చెప్పింది కష్టం సృష్టింపచ్చారు. తల్లి నిన్ను తగలించి పుస్తకము చేత నీవు నా రుణం వందనాన్ని సుశబ్దం చూసో బలం కలిపి మీ నారాలను సంప్రీతులు జగన్మోహిని ప్రతాప్యాక్షి ఇలాంటి శ్లోకాలు చెప్పినటువంటి శంకర మాస్టర్ ఆనందిస్తూ చాలా చింతిస్తూ ఈ అవార్డును తీసుకుంటున్నారు. అంటే మా శంకరయ్య సారు మనందరూ కూడా చాలా గుర్తు. ఎందుకంటే చాలా మన సంచారానికి ప్రసాదరావు సార్ గారికి మొమెంటో ప్రధానోత్సవం. టీచర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన స్టూడెంట్స్ అందరికీ, నా తోటి విద్యార్థులకి కంగ్రాట్స్. నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సంధ్యారాణి. మేము నెల్లూరులో ఉంటాము. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప బ్యాంక్లో మేనేజరు, బాబు సివిల్ ఇంజనీరు. నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మన అజిత్ కుమార్ సార్ గారి మొమెంటో ప్రధానోత్సవం. అందరికీ నమస్కారం. నా పేరు అజిత్ కుమార్ సార్ గారికి మొమెంటో ప్రధానోత్సవం. ఏ వెంకటేశ్వరులు హౌస్ వైఫ్గా పనిచేస్తుంటే ఉన్నాను. అలాంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆలవాల వెంకటేశ్వరుడు. మా స్వగ్రామం శ్రీకోట. కానీ ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ నుంచి పాల్గొనలో ఉంటున్నాను. దాని బిజినెస్ వెంకటేశ్వర సిమెంట్ వర్కర్స్ ఉంటుంది. అందులో టెలికమ్యూనికేషన్లో కాంట్రాక్ట్. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు. నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నాది పక్కనే 2 కిలోమీటర్స్ నెల్లూరు గ్రామం. ప్రస్తుతం నేను ఉండేది నెల్లూరు. రైస్ బిజినెస్ చేస్తాను, అగ్రికల్చర్.